వైద్యం అదో చాలా గొప్పది. ఈ కాళ్ళు మోకాళ్ళ దగ్గర ఒక గుజ్జు ఉంటుంది, మధ్య అంటారు సంస్కృతంలో. ఈ మధ్య లేకపోతే ఏమవుతున్నమాట, ఈ కాళ్ళు వంగవు, నొప్పులు వస్తాయి, చాలా బాధపడుతుంది. ఇందులోకి గుజ్జు వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి మూలికల యొక్క పసరు పూసేవారట. అలా ఒక 3 నెలలు పూస్తే మళ్ళీ వాడు కొండెక్కిన వాడు ఉన్నాడని చెప్పారు ఆ రోజుల్లో. అందులో ముఖ్యమైనటువంటివి తులసి ఆకులు కొన్ని, తర్వాత కానుగ చెట్టు ఆకులు కొన్ని, ఈ మధ్యన కలబందను వస్తుంది చూసారా, అందరు ఇళ్లలో వాడుతున్నారు. ఈ కలబందలో ఉన్నటువంటి జిగురు ఇవన్నీ కలిపి మిశ్రితం చేసి బాగా కల్వంలో నూరి అవి మోకాళ్ళకి పట్టు వేసి 2-3 గంటలు మాత్రం వాడు కదలకుండా కూర్చోవాలి. ఈ కాళ్ళ మీద ఎండ పడాలట. పైగా సూర్యుడి కిరణములు పడుతూ ఉంటే, ఈ పొడ పడుతూ ఉంటే ఈ పసరు మీద ఇది లోపలికి ఇంకిపోతుంది, అప్పుడు మధ్య తయారవుతుంది. ఇక చూడండి వాడు మధ్యారే అనుకుంటే ఎగిరి గంతులేస్తాడు. అలా శల్యములకు చికిత్స చేసేవాళ్ళు ఉండేవారు. మీకు భారతం కింద సంవత్సరం విన్నారు కనుక తెలుసు.